దేశంలో ఒకే భాష ఉండాలి, లేదంటే ఒక భాష ఎక్కువ మందికి తెలిసి ఉండాలి అనే ఒక నినాదం వెనక వ్యాపారం కూడా ఉంది. భారతదేశంలో దాదాపుగా 22 భాషలు అంటే అధికారికంగా ఉంటే మిగతా భాషలు అంటే అనధికారిక భాషలు కూడా చాలా ఉన్నాయి. బట్ ఇన్ని రకాల భాషల్లోకి ఒక ప్రోడక్ట్, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ ఏదైనా సరే ఇండియాలోకి రావాలి అని అంటే ప్రతి భాష తెలిసిన వ్యక్తి దగ్గరికి ఒక అడ్వర్టైజ్మెంట్ని, ఒక ప్రచారాన్ని రూపొందించి ప్రత్యేకంగా దానికోసం అనేక వేలాది రూపాయల డబ్బుల్ని లేదంటే కోట్లాది రూపాయల డబ్బుల్ని ఖర్చు పెట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు డబ్బింగ్ చేయాల్సిన పరిస్థితి, లేదంటే రీషూట్ చేయాల్సిన పరిస్థితి, అంటే చిన్న చిన్న ప్రచార చిత్రాలకు సంబంధించి. అదే గనక ఒకే భాష తెలిసిన వాళ్ళు ఉంటే గనక మొత్తం అంతర్జాతీయంగా మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు తమ వస్తువుల్ని ప్రచారం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్న ప్రభుత్వాలతో కుమ్మక్కై అక్కడ వాళ్ళు ఒకే భాష ఉండాలని ప్రెజర్ చేస్తాయనే ఒక వాదన కూడా చాలా చోట్ల వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఒక మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న మాట. దీన్ని మీరేమంటారు? వాళ్ళ సరుకులు అమ్ముకోవడానికి మా తల్లి భాషను చంపేస్తారా? గుజరాత్ లో ఉన్న వ్యాపార వర్గానికి డబ్బులు రావడానికి మా తెలంగాణ భాషను చంపేస్తారా? ఢిల్లీలో ఉన్న కంపెనీల ప్రోడక్ట్ ని విజయవాడలో అమ్ముకోవడానికి మా తెలుగు భాషను చంపేస్తారా? ఇదెక్కడ న్యాయం అండి? అంటే ఇది జాతీయ వ్యాపారానికి సంబంధించిన అంశమే కాదు, అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన అంశం కూడా. ఏదో అమెరికాలో తయారు చేసిన వస్తువుని ఇండియాలో అమ్ముకోవాలి, ఇండియాలో దాదాపు 22 భాషల్లోకి అనువాదం చేయాలి ఆ వస్తువుకి సంబంధించిన ప్రచారాన్ని. మీకు వ్యాపారం కావాలంటే అన్ని భాషల్లోకి చేసుకోవాలి. మీరు ఒక ఇంటికి వచ్చి ఒక అప్పుడు వస్తువు ఉత్పత్తికి అయ్యే ఖర్చు, ప్రచారానికి అయ్యే ఖర్చు ఎక్కువ అయ్యి వస్తువు రేట్ పెరిగే అవకాశం లేదా? రెస్పాన్సిబిలిటీ అది కంపెనీ వాడి బాధ్యత అండి, మాకేం సంబంధము? మీరు 100 రూపాయలు పెడితే 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. 100 రూపాయలు అయ్యే వస్తువుకి నేను 22 భాషల్లోకి అనువాదం చేసి, లేకుంటే 22 భాషల్లోకి నేను తర్జుమా చేయించి, రీషూట్ చేయించి, లేకపోతే దానికి నేను ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ ఖర్చు అంతిమంగా మళ్ళీ నేను కన్జ్యూమర్ మీదే వేయాల్సి వస్తుంది కదా, కస్టమర్ మీదే వేయాల్సి వస్తుంది కదా. నేను అదే అంటున్నాను, పెట్టుబడిదారుడు తనకి లాభం వస్తుందంటే ఉత్పత్తులను అమ్ముతాడని చెప్పి మార్క్స్ అన్నాడు. అదే పెట్టుబడి తనకి లాభం వస్తుంది అనుకుంటే యజమానిని చంపుతుంది అని కూడా మార్క్సే చెప్పిండు. పెట్టుబడిదారులకి లాభం వస్తుంది అని అనుకుంటే, వ్యాపారికి లాభం వస్తుంది అని అనుకుంటే స్థానిక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసి అమ్ముతాడు. 2014కి ముందు టాటా వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేశారు, బిర్లా వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేశారు. వాళ్ళు స్థానిక భాషల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసుకున్నారు, అమ్ముకున్నారు, 1000 కోట్లు సంపాదించారు. నేనేమంటున్నానంటే మీరు ఎంఫిలో పిహెచ్డీ చేశారు ఈ అడ్వర్టైజింగ్మెంట్ కి సంబంధించిన యాడ్స్ అండ్ మిగతా విషయాల్లో. మీరు చాలా రీసెర్చ్ చేసిన ప్రకారంగా మీ పుస్తకం నేను చదివాను. మీరే చెప్పారు వ్యాపార వాణిజ్య ప్రకటనల కోసము స్థానిక సంస్కృతుల మీద దాడి చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి అని మీ పుస్తకంలోనే మీరు రాశారు. ఇప్పుడు ఉత్తరాది సంస్కృతిని మార్కెట్ రూపంతో తీసుకొస్తున్నారు, ఉత్తరాది భాషని, హిందీ భాషని ప్రోడక్ట్స్ అమ్ముకునే పేరు మీద తీసుకొస్తున్నారు. మీ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి మా తల్లి భాషని ఎందుకు పోగొట్టుకోవాలి మేము అని అంటున్నాం. అదే తెలంగాణలో తయారైనటువంటి ఒక ప్రోడక్ట్ ని మేము నార్త్ ఇండియాలో మార్కెట్ చేయాలని అంటే మా వాళ్ళు ఇక్కడ హిందీలో లేబుల్స్ తయారు చేసి ప్రోడక్ట్ ని సప్లై చేస్తున్నారు. మీరు నార్త్ ఇండియాలో ప్రోడక్ట్ తయారు చేస్తే మా హైదరాబాద్ లోనో లేకపోతే విజయవాడలోనో ప్రోడక్ట్ అమ్మాలనుకుంటే తెలుగులో లేబుల్ ఎందుకు తయారు చేయరు? మంచి పాయింట్, అది మంచి పాయింట్. అంటే ప్రాంతీయ మార్కెట్లో ఉన్న భాష వదిలేసి అంతర్జాతీయ మార్కెట్లో ఒక వస్తువు అమ్ముకోవాలనుకుంటున్నప్పుడు అందరికీ అర్థం అవడం కోసం స్థానికంగా ఉన్న వ్యాపారి అందరికీ అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసి ఆ వస్తువును అమ్ముతున్నప్పుడు అంతర్జాతీయ వ్యాపారంలో వస్తువును తయారు చేస్తున్న వ్యక్తి స్థానికంగా అమ్మడం కోసం స్థానిక భాషల్లోకి తర్జుమా చేసి పంపించడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి అనేది మీరేమో మీ భాషను వదులుకోరు, మేం మాత్రం మా భాషను వదులుకోవాలి. ఇదెక్కడి న్యాయం? మీ లాభాల కోసము, మీ రాజ్య కాంక్ష కోసము, మీరు అధికారంలోకి రావడం కోసము మీ హిందీని మా మీద రుద్దుతారు, మీ భాషను మీరు వదులుకోవడానికి సిద్ధపడరు. మేం మాత్రము మా తల్లి భాషను వదులుకోవాలి. మేము